హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను ప్రవీణ్ భండారి. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి. ఇక స్టార్ట్ అయింది. ఇక పోరగాళ్ళ బడి ఇటు మార్చాలనా అటు మార్చాలనా, అండ్లనే ఉంచాలనా తెలియదు. ఇంట్లో ఫీజు ఎక్కువ, అండ్ల ఫీజు తక్కువ. ఆడ చదువు మంచిగా చెప్తారు, ఈడ చదువు మంచిగా చెప్తారు. అరే స్కూల్ బస్సు మాట్లాడాలి, బండి మీద తీసుకుపోవాలన్నా, ఇల్లే మారవాలన్నా, అవి గజిబిజి 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 ఒకనోనికి. ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో బాగుంటుంది ఇది. ఈ స్కూల్లోనేమో ఫీజు ఎక్కువ కట్టలేమని భయం, ఆ స్కూల్లోనేమో చదువు చెప్పరని భయం. ఇక ఆఖరికి కొందరు ఇక ఏ గవర్నమెంట్ బయలునైతే గ్రౌండ్ మంచిగా ఉంటుంది, ఇక మంచిగా చదువుతారు. అందులో చదవాలనుకున్నాడు ఏమైనా చదవడా అని ఓడు. వాస్తవం చెప్పాలంటే సరే, పైసలు ఉన్న వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చదవద్దని నేను చెప్పాను. ఎందుకంటే నేను ఇంకా అంత దాకా రాలే, వచ్చినాడు చెప్తానేమో చూస్తా. ఇప్పుడైతే ఓవర్ ఇష్టం వాళ్ళది, దానికి నేనేం మనం చెప్పే రైట్స్ లేవు, మనం ఆ స్టేజ్కి రాలేదు కూడా ఇంకా. అట్లని గవర్నమెంట్ స్కూల్లో ఎడ్యుకేషన్ బాగాలేదని కూడా నేను చెప్పా. ఎందుకంటే చదవాలనుకున్నాడు ఏడులో చదువుతాడు. వాస్తవంగా ఇప్పుడు మనకంటే ముందు తరమైన మనమైనా ప్రైవేట్ స్కూల్ ఎక్కడి అండి, గవర్నమెంట్ స్కూల్ అలా చదువుకోలేదా మనం? బాగుంది. కాకపోతే సరే, ఇది చెప్పాలనో వద్దో కానీ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ అనుకో, ఒక బాబుని కొట్టినాను, ఉదాహరణ నేనే అన్నా, మా బాబుని కొట్టిన అనుకో, నేను అట్టెట్లా కొడతారు సార్ మీరు, అది తప్పుగా సారు అని అంటాం. అయితే జనరల్గా ఏదో వాడల్లరి చేస్తే వీడల్లరి చేస్తే ఈ అల్లరి విషయం దాని విషయంలో ఎందుకు కొడతారు, కొట్టొద్దు, తప్పే. చదువు విషయంలో మీరు బెదిరియవచ్చు, తప్పలేదు. కాకపోతే కొందరికి ఇబ్బంది అనిపిస్తుందేమో కానీ అందులో ఏం తప్పలేదు. ఎందుకంటే బెదిరియంది పిల్లలు ఎప్పుడు చదువుతారండి, ఎట్లా చదువుతారు? ఎందుకంటే మనల్ని బెదిరియలేదా, కొట్టలేదా? కాబట్టి స్టడీ విషయంలో కొంచెం బెదిరియవచ్చు. కాకపోతే ఎట్లాగో అన్నారు కానీ దంచుడు బట్టి పెడితే తప్పు, అది గుర్తుపెట్టుకొని. గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా టీచర్లు ఇంతకుముందు ఉన్నంత కమిటెడ్గా లేరు. ఇంతకుముందు ఎట్లా ఉండే, నేను బడికి పోకపోతే ఇక మా అమ్మకి చెప్పేది, ఇక మేడం మీవాడు, మా అమ్మ కూడా అంగన్వాడీ టీచరు, మేడం మీవాడు అసలు చదువుతలేడు చెప్పంటే అప్పుడు ఎట్లా భయం, అమ్మ అంటే భయం, అయ్యి అంటే భయం, వాడు పక్కింటోడు అంటే భయం. అప్పుడు భయం ఏంది, ఇప్పుడు ఏందిరా బాయ్, నువ్వేందిరా బాయ్, ఏదో గందరగోళం తయారైంది. కూరగాయలు హుషారైపోయారు. కాబట్టి గవర్నమెంట్ బల్లే టీచర్లు కూడా కొంచెం మరి ఇప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేస్తారండి, ఇప్పుడు కొడుకుని కొడితే తల్లిదండ్రులు వచ్చి క్యావారే బాయ్ అట్టెట్లా కొడతావు, నాకు కొడుకుని నేనే కొట్టలేదు, నేను పుట్టిన కాంచి కొట్టలేదు, నువ్వు ఎట్లా కొడతావు, చదువుతాడండి నిమ్మలంగా చదువుతాడు, ఆపతే ఉంది, వచ్చే ఏడాది చదువుతాడు అని తల్లిదండ్రులు వెళ్ళి ఆ భయానికి వీళ్ళు కూడా భయానికి ఏం చేస్తా, పోరా మీ కర్మ, మీరు చెప్పినప్పుడు ఈయనకుంటే ఏం చేసామని. ఇప్పుడు అంత టిప్ప బ్యాచ్, ఈ టిప్ప బ్యాచ్ చౌకమ్మ ఇది ఒకటి పైకి ఉంటుంది, పాయింట్ అదేందో మరి ఏం పాయింట్ అంటారే అది. ఇవన్నీ అంటే మనం ఇంట్లో తల్లిదండ్రులు కొంచెం అది చూసుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు చదవకపోతే నేను చెప్తున్నా, సీరియస్గా చెప్తున్నా. ఇప్పుడు నా తరం వరకు చదివినా చదవకున్నా ఉప్పర్ పనో డ్రైవింగో ఇంకోటో చేస్తే నడుస్తుంది. నా నెక్స్ట్ తరానికి ఏదైనా బర్లగా పోవాలన్నా కూడా డిగ్రీ చదివిరా అని అడుగుతారు. ఎడ్యుకేషన్ అంత అవసరం, దాని మీద తల్లిదండ్రులు అశ్రద్ధ చేయొద్దు. ఎయ్యిరి గవర్నమెంట్ బయలు అందరూ తంపటారు. ఎందుకు చెప్పారండి? ఇంతకుముందు చెప్పలేదా? కలెక్టర్లు కాలేదా, డాక్టర్లు కాలేదా, ఐఏఎస్లు ఐపీఎస్లు కాలేదా? ఒక్కసారి పేరెంట్స్ కూడా ఆలోచించి స్కూళ్ళు మార్పిడి చేసుకోవాలని. పైసలు ఉంటే చదివించుకోవచ్చు, ఏం తప్పలేదు. ఎందుకంటే ఏ తల్లిదండ్రులైనా నా పిల్లలు మంచిగా చదవాలని అనుకుంటారు. కాబట్టి కొందరికి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు నేను చదువుకోలేదు కాబట్టి కొంత తక్కువ శాలరీతోని, ఒక ఆయన చదువుకోలేదు, వాచ్మెన్ ఉంటాడు, ఇంకొక ఆయన ఉప్పర్ పనికి పోతుంటాడు, వాళ్ళకు కుదరదు. కాబట్టి సరే గవర్నమెంట్ వాళ్ళు వేస్తే కూడా తప్పులేదు. నేనేమన్నా అంతా టీచర్లు కూడా కొంచెం ఆలోచించి, సరే తల్లిదండ్రులు అంటూనే ఉంటారు, మీరు పట్టించుకోకుండా పిల్లల విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకొని, గవర్నమెంట్ శాలరీస్ తీసుకుంటున్నాం మనం, తప్పు మీది కాదు. తల్లిదండ్రులు అనకపోతే మీరు బాగానే చెప్తారని నేను నమ్ముతున్నా. కొన్ని పొరపాట్లు జరిగిన పోరాలను క్షమించి చదువు మంచిగా చెప్పాలని. థ్యాంక్ యూ, నమస్తే.